హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా ఆస్ట్రాలజీలో డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆయనకున్నటువంటి నైపుణ్యం గురించి ఆయన మాటలోనే అడిగి తెలిసేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఎంతో మందికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడాలంటే ఏం చెప్పేస్తారు? దంటూ ప్రాపర్టీస్ తరఫున ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఫ్యూచర్ సిటీ గురించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు మరొక కొత్త నగరాన్ని ప్రతిష్టాత్మకంగా తన యొక్క డ్రీమ్ ప్రాజెక్టుగా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని ప్రతిపాదించారు. ఫ్యూచర్ సిటీ అనేటువంటిది హైదరాబాద్కి సౌత్ జోన్లో 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ సాగర్ రోడ్డుకి ఎగ్జిట్ నెంబర్ 12, 13, 14 తుక్కుగూడ నుంచి, అదేవిధంగా మనకి శ్రీశైలం హైవేకి వెళ్తున్నప్పుడు మహేశ్వరం, కందుకూరు, కర్తాల్, ఆమనగల్లు అనేటువంటిది రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్. అట్నుంచి ఆకుతోటపల్లి, తుర్కలకుంట, అదేవిధంగా సాగర్ రోడ్లో ఉన్నటువంటి మాల్ దగ్గర మరొక రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వస్తుంది. అక్కడి నుంచి మన హైదరాబాద్ వైపు వస్తున్నప్పుడు చింతపట్ల, యాచారం, గున్గల్, ఆగాపల్లి, మరలా ఎగ్జిట్ 12 అయినటువంటి బొంగులూరు గేట్ దగ్గరికి వస్తుంది. ఈ పరిధిలో మనకి ఈ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది వస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో దాదాపు 50,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి విడతగా 30,000 ఎకరాలు, రెండో విడతగా 20,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ 30,000 ఎకరాలలో ఆల్రెడీ 14,000 ఎకరాలు గత ప్రభుత్వం ల్యాండ్ భూసేకరణ చేసింది. ఇంకా 22,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆన్ హ్యాండ్ ఉంది. రిమైనింగ్ 14,000 ఎకరాలని పూలింగ్ చేస్తున్నారు. ఈ 14,000 ఎకరాలు గత ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ల్యాండ్ని 10 విభాగాలుగా విభజించి వాటిని అందరికీ ల్యాండ్ కేటాయించారు. దానిలో భాగంగా ఏఐసిటీకి 267 ఎకరాలు, ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి 454 ఎకరాలు, ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి 4,774 ఎకరాలు, ఎంటర్టైన్మెంట్ పార్క్కి 470 ఎకరాలు, ఫర్నిచర్ సిటీ 309 ఎకరాలు, హెల్త్ సిటీకి 370 ఎకరాలు, అదేవిధంగా లైఫ్ సైన్స్ హబ్ 4,700 ఎకరాలు, లైఫ్ సైన్స్ హబ్ కింద 4,702 ఎకరాలు, రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ జోన్ కింద 1,317 ఎకరాలు, రెసిడెన్షియల్ జోన్ కింద 1,310 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కింద 761 ఎకరం, మొత్తం 13,973 ఎకరాలని ఈ 10 భాగాలుగా విభజించి వీటిని డివైడ్ చేశారు. శ్రీనివాస్ గారు, ఫ్యూచర్ సిటీ గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇప్పుడు నేను చాలా వింటూ ఉన్నా, ఎఫ్సిడిఏ అంటున్నారు. ఫ్యూచర్ సిటీకిను ఎఫ్సిడిఏకి డిఫరెన్స్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది 2,10,000 ఎకరాల్లో ఉంది. ఈ ఎఫ్సిడిలోంచి 50,000 ఏకర్స్ని ఫ్యూచర్ సిటీ కింద మనం తీసుకున్నాం. ఇంకా రిమైనింగ్ 160,000 ఏకర్స్ ఉంటుంది. అది రెసిడెన్షియల్గా, అదర్ జోన్స్గా ఉపయోగిస్తారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఎట్లా చేశారంటే, సాగర్ రోడ్లోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు, అదేవిధంగా శ్రీశైలం హైవేలో మహేశ్వరం, కందుకూరు, కర్తాల్, ఆమన్గల్ మండలాలు, ఈ మొత్తం కూడా 7 మండలాలు. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలను తీసుకొని ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద కలిపారు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. దీనికి ఒక పాలక వర్గాన్ని తయారు చేశారు. దానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతోటి దాదాపు 90 మంది ఉద్యోగులతోటి దీన్ని నానక్రామ్గూడలో ఒక ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీనివాస్ గారు,
ఫ్యూచర్ సిటీ గురించి చాలా ఇంటెన్స్ క్రియేట్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. బేసిక్‌గా ఏంటంటే ఏ వెంచర్ అయినా కూడా రోడ్స్ ఎలా ఉంటాయి? ఎస్టాబ్లిష్‌గా కొత్తగా ఏమన్నా రోడ్స్ వస్తున్నాయని చెప్పి ఆలోచన ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యూచర్ సిటీలో రోడ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ ఫ్యూచర్ సిటీకి చుట్టూ 4 వైపులా రోడ్లు ఉన్నాయి. ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు, మరొక వైపు రీజనల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే, ఈ 4 రోడ్ల మధ్యలో ఫ్యూచర్ సిటీ వస్తుందని చెప్పి ఇందా మనం చెప్పుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ చాలా రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. ఈ రేడియల్ రోడ్స్లో ఇంపార్టెంట్ అయినటువంటి S7 అని చెప్పేసి ఒక 150 ఫీట్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా వస్తుంది. ఇది సాగర్ రోడ్లోని బొంగుళూరు గేట్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి రావిరియాల ఎగ్జిట్ 13 మధ్యలో మంగళపల్లి నుంచి నందివనపర్తి, తాటిపత్తి, కొత్తపల్లి నుంచి తుర్కలకుంట దాకా కూడా, తుర్కలకుంట అంటే ఔటర్ రింగ్ రోడ్ దాకా ఈ రోడ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విధంగా శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి కనెక్టివిటీగా ఒక 3 రోడ్లు ఉన్నాయి. ఈ 3 రోడ్లలో ఆల్రెడీ ఒక రోడ్డు గత గవర్నమెంటు కొత్తూరు నుంచి మీర్ఖాన్పేట, నందివనపర్తి, యాచారం వరకు దాదాపు కంప్లీట్ చేసింది. ఇంకా 2 రోడ్లు డెవలప్ చేయాల్సి ఉన్నాయి. అది కర్తాలు, కుర్మిద్ద, తాటిపత్తి, చింతపట్ల దాకా ఒక 200 ఫీట్ రోడ్డు. ఇంకోటి శ్రీశైలం హైవేలో కర్కల్ పహాడ్, ఎక్వాయిపల్లి, కొత్తపల్లి, తక్కెళ్ళపల్లి గేట్ దాకా ఇంకొక రోడ్డు ఉంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు మాల్, తుర్కల్కుంట, ఆకుతోటపల్లి, ఆమన్గల్ దాకా కూడా రీజనల్ రింగ్ రోడ్డు. ఈ విధంగా వీటి మధ్యలో ఈ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది డెవలప్ చేస్తున్నారు. రోడ్స్ ఈ విధంగా ఉన్నాయి. వీటికి మించి ఇంకొక రోడ్డు గురించి మీకు వివరంగా చెప్పాలి. అదేంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12కి 14కి మధ్యలో ఉన్నటువంటి 13 ఎగ్జిట్ నెంబర్ రావిరియాల, దాన్నే కొంగరకల అని అంటారు. అక్కడి నుంచి మీర్ఖాన్పేట, కుర్మిద్ద, ఎక్వాయిపల్లి నుంచి ఆకుతోటపల్లి దాకా కూడా ఒక 41 కిలోమీటర్స్ లో ఒక రోడ్డుని డెవలప్ చేస్తున్నారు. ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు. ఇట్లాంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్లు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ 10 ఉన్నాయి. దానిలో అతి పెద్ద రింగ్ రోడ్డు వద్ద గ్రీన్ ఫీల్డ్ రోడ్ 41 కిలోమీటర్స్ లో ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు దాదాపు ఒక 1000 ఎకరాలలో తయారు చేస్తున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 300 ఫీట్ల రోడ్డు ఇది. అంటే దాదాపు రీజనల్ రింగ్ రోడ్ అంత ఉంటుంది. దీనికి స్పెషల్ ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్డు వెంబడి మెట్రో ట్రైన్లో వస్తుంది. ఇంతేకాకుండా ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కమర్షియల్ ప్లాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈచ్ కమర్షియల్ ప్లాట్ 10 ఏకర్స్, 2 ఏకర్స్, 1.5 ఏకర్స్ మధ్యలో పార్కులతో చేసి డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్డుకి రతన్ టాటా పేరు పెడుతున్నారు. ఈ రోడ్డు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని చెప్పారు. బేసిక్ గా ఏంటంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా మనం ఎక్కడైనా చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రాపర్టీ విషయంలో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ సరౌండింగ్స్ లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ సిటీలో మనం ఇందాక చెప్పుకున్న ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ నివాసయోగ్యంగా ఉండటానికి 25 లక్షల ఇళ్ళు కట్టుకోవడానికి కూడా అంత ల్యాండ్ ప్రొవైడ్ చేసింది ఆల్రెడీ అక్కడ. ఇన్ని ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్స్ అని ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ తెలియజేయండి. ఈ ఫ్యూచర్ సిటీలో భాగంగా కొంత ల్యాండ్ దాదాపు 50 ఎకరాలని గత గవర్నమెంటు అమెజాన్ కంపెనీకి అలాట్ చేశారు. వారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి ప్రోగ్రెసివ్గా ఉన్నారు. అదేవిధంగా ప్రజెంట్ గవర్నమెంట్ అమెజాన్కి పక్కన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కింద కొంత ల్యాండ్ని శాంక్షన్ చేశారు. ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ఆనంద్ మహేంద్ర ఉన్నారు. ఈ ల్యాండ్కి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుని మెగా ఇంజనీరింగ్ వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. వారు 3 నెలల నుంచి అహర్నిశలు కృషి చేస్తూ ఈ వర్క్ చాలా ప్రోగ్రెసివ్లో ఉంది. శ్రీనివాస్ గారు, ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేది మీ ప్రొఫెషనల్ జాబ్. పర్సనల్గా వచ్చేసేమో ఆస్ట్రాలజర్ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇటు పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టినా, రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకెళ్ళినా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. చాలా స్టోరీస్ వింటూ ఉన్నామని చెప్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గా
30 ఏళ్ళ నుంచి ఇందులో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సే సంథింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్. ఏం చెప్పేస్తారు రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే? నేను గత 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుందని, ఇన్ఫోసిస్ వస్తుందని, టీసీఎస్ వస్తుందని, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని, హైటెక్ సిటీ వస్తుందని, కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పేసి మేము ఇదివరకు వాటిని బేస్ చేసుకొని కస్టమర్స్కి ప్లాట్స్ సేల్ చేశాం. అవి వందల్లో వేలల్లోనే అమ్మాం. ఈరోజు అవి లక్షల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మనం మణికొండ దగ్గర తీసుకుంటే స్క్వేర్ యార్డ్ 750 రూపాయలకి 40 నెలల ఇన్స్టాల్మెంట్లో ఇచ్చాం. నానక్రామగూడ దగ్గర 2000 రూపాయలకి 45 నెలల ఇన్స్టాల్మెంట్లో ఇస్తే చాలామంది డబ్బులుండి కూడా ఈ కొండలు గుట్టల్లో మనం కొనుక్కొని ఏం చేస్తామని భయపడిపోయి కొనలేదు. ఈరోజు అక్కడ లక్షల్లో ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని కనుక దాదాపు 2,10,000 ఎకరాల్లో ఎఫ్సిడిఎన్ కార్పొరేషన్ నియమించి చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఎవరు మిస్ కాకూడదు, ఆలోచించకూడదు. ఎవరి కెపాసిటీ ప్రకారం, ఎవరి శక్తి ప్రకారం వాళ్ళు అక్కడ ల్యాండ్ కంపల్సరీ కొనుక్కొని ఆ ఫ్యూచర్ సిటీలో ప్రతి వారు కూడా భాగస్వాములుగా ఉంటే బాగుంటుంది. 100% సక్సెస్ అవుతారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14, అక్కడి నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ అంటే అమెజాన్ స్కిల్ యూనివర్సిటీ దాకా కూడా మెట్రో ప్రతిపాదించారు. దానికి ఆల్రెడీ డిపిఆర్ కూడా రెడీ అయింది. నాకు తెలిసి ప్రజెంట్ ఆ ఏరియాలో నాకు తెలిసిన ల్యాండ్స్ ఉన్నాయి. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకుంటే ప్రజెంట్ 10,000 రూపాయల లోపలే వస్తాయి. 100% నా యొక్క 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు 5 yearsలో కంప్లీట్ చేయాలని ప్లానింగ్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ 10,000 రూపాయలు కనుక మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 5 yearsలో 5 times అవటం అనేది చాలా డెడ్ ఈజీ. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. 100% అవుతుంది, 1000% అవుతుంది. ఇన్ని ఫెసిలిటీసు, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీసు, మెట్రో ఫెసిలిటీసు, అదేవిధంగా రోడ్స్, గ్రీన్ఫీల్డ్ రోడ్స్, రేడియల్ రోడ్స్, ఇన్ని ఫెసిలిటీస్ మధ్యలో మనం ప్లాట్ కొనుక్కుంటే అతి తక్కువ ధరలో మనకి 100గా 1000 ఇందాక చెప్పిన విధంగా మనకి ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. సో ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏం చెప్పేస్తారు? చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకెళ్లాలనుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంతో భాగం కావాలనుకుంటారు, లేదా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఫ్యూచర్ సిటీ గురించి చెప్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కంపల్సరీగా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఫైనల్ గా ఏం చెప్పేస్తారు? చివరిగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. భూమి మీద పెట్టింది ఎప్పుడు లాస్ కాదు. నేను మీకు ప్లాట్స్ మీద రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీగా ఉన్నాను. మీరు కనుక కరెక్ట్ టైం ఇది ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే 100%, 1,00,000% కూడా మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యూచర్ సిటీ వైపు చూడండి, ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు కొనండి. మీకు కావాలి అంటే నన్ను సంప్రదించండి. మీకు జెన్యూన్గా నేను ఇప్పించేస్తాను, జెన్యూన్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఎస్. సో మొత్తానికి అక్కడ ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ కొనాలన్నా, ల్యాండ్ కొనాలన్నా, ఫ్యూచర్ సిటీలో భాగం కావాలన్నా కూడా తప్పకుండా మీరు చెప్పిన మాటలు చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మన వీడియో కింద స్క్రీన్ మీద నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి శ్రీనివాస్ గారు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. శ్రీనివాస్ గారే మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చితే ఒకసారి సైట్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తారు. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చి కలవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో గత 30 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన. అలాగే ఆస్ట్రాలజీ మీద కూడా పట్టున్న వ్యక్తి. చాలామంది ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ స్క్వేర్ యార్డ్తో పాటు మనం తీసుకునేటువంటి ఆ ప్లేస్ మంచి ప్లేస్, కొంతమంది ఈస్ట్లో కావాలంటారు, వెస్ట్లో కావాలంటారు, నార్త్లో కావాలంటారు, సౌత్లో కావాలంటారు. అంటే ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తప్పకుండా ఒక ఆస్ట్రాలజీని సంప్రదించి మాత్రమే సైడ్ తీసుకుంటారు. సో 2 విషయాల్లో కూడా మనకి శ్రీనివాస్ గారు సహాయం చేస్తారు, సలహాలు సూచనలు అందిస్తారు. సో ఈ వీడియో మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. ఫ్యూచర్ సిటీ గురించి మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి మాట్లాడి చూడండి. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.